అమ్మగారు మాట్లాడుతుండగా మనం అందరం ఆలోచిద్దాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నేనయ్యా నీ దాసుడిని. ఆ పదం ఏదైతే ఉందో, నేనయ్యా నీ దాసుడిని, ఎంత తగ్గింపు స్వభావం కదా. మరి నేనయ్యా నీ దాసుడిని అన్నప్పుడు మన హృదయ అంతరంగంలో మనము మరి ఎంతగా తగ్గించుకొని దేవుని మాటలు వినాలో ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. ఆ విధంగా ప్రతి ఒక్కరూ దేవుని వైపు చూసి దేవుని యొక్క మాటలు వినాలని మనస్ఫూర్తిగా మనం చేసుకుంటూ అమ్మగారికి సమయం ఇస్తున్నాను. దయచేసి అమ్మగారికి వాక్యాన్ని మనం పంచుకోవాలని మనం చేసుకున్నాం. అప్పటి నుండి యేసు పరలోక రాజ్యము సమీపించి ఉన్నది గనుక మారు మనస్సు పొందుడని చెప్పుచు ప్రకటింప మొదలుపెట్టి తనలో ఉంచినట్లయితే ప్రార్థన చేస్తాం. దైవుడు కనికరములు కలిగిన దేవ, మీ బంగారు పాదంలో కొందరు స్తోత్రములు చెల్లించున్నాము తండ్రి. పరిశుద్ధుడును ప్రియుడు అయిన దేవా తండ్రి, మేమందరం కూడా ప్రభా నాయన ఈ స్థలమునందు మీ మందిరమునందు కూడుకొని ప్రభా నాయన మిమ్మల్ని స్తుతించి మిమ్మల్ని ఆరాధించి ప్రభా మీ వాక్యమును ధ్యానించుకొని ప్రభా మిమ్మల్ని ప్రార్థించుకుని భాగ్యం దయచేసినందుకు ప్రభా మీకు వందనములు స్తోత్రములు చెల్లించున్నాను తండ్రి. ఇక్కడ ఉన్న ప్రతి బిడ్డను కూడా ప్రభా నాయన తండ్రి మీరు దీవించి ఆశీర్వదించి నా ప్రభా తండ్రి మా అందరి హృదయాలు తెరిచి ప్రభా నైనా మీ వాక్యమును భద్రపరచండి తండ్రి. నైనా మీరే మాట్లాడమని ప్రభా నా నోటి మాటలు నా హృదయ ధ్యానము మీ దృష్టికి అంగీకారమైనట్లు చేయమని మా ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున బ్రతిమాలు వేడుకొని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ప్రైజ్ ది లార్డ్. ప్రభు నామమున కొట్టి మరి వందనములు చెల్లించున్నాను. మరి దేవుడు నాకు మీతో వాక్యములు పంచుకునే అవకాశము దయచేసినందుకు మొట్టమొదటిగా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాను. మరి నాకు ఈ అవకాశం ఇచ్చిన సంఘ కాపర్యానికి వందనములు చెల్లించున్నాను. మరి ఇక్కడ కూర్చుకునే మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలే చెల్లించున్నాను. మరి నాకు చాలా ముఖ్యంగా పిల్లలు చూసినప్పుడు నాకు చాలా సంతోషం అనిపిస్తుంది. ఆ స్తుతి ఆరాధనలో పిల్లలు కూడా ఎంతో కళ్ళు మూసుకుని ఎంతో ఇదిగా మరి అందులో తన్మయంతో ఇదైపోయారు, వెలిగిపోయారు. అంత చక్కగా మరి చిన్న పిల్లలు మరి ఇక్కడ వాయిద్యాలు వాయించే పిల్లలు మిమ్మల్ని చూసినప్పుడు నాకు నా చిన్నతనం రోజులే గుర్తొస్తాయి. మీతో ఇంతకుముందు కూడా చాలా సార్లు చెప్పాను. మరి ఇక్కడ ఉన్న స్త్రీలు కూడా మరి మా చిన్నతనంలో అలాగే మా మదర్తో పాటు మేము వెళ్ళేవాళ్ళం. చాలా చిన్నపిల్లలప్పటి నుంచే ఇలానే కూర్చుని మరి దేవుని స్తుతించేవాళ్ళం. ఇక్కడున్న స్త్రీలకి నేను చెప్తున్నాను, మీ పిల్లల్ని తీసుకుని ఈరోజు వస్తున్నారు, మరి దేవుని దగ్గర మీరు మొరపెడుతున్నారు. మరి కొన్ని సంవత్సరాల తర్వాత దాని ఫలితాన్ని మీరు తప్పకుండా చూస్తారు. మరి మీ పిల్లలు ఈ ప్రస్తుత కాలంలో ఈ లోకమంతా ఎలా ఉందో మనందరికీ తెలుసు. ఎక్కడ చూసినా డ్రగ్స్, చెడు అలవాట్లు, లోకం అంతా కూడా చాలా చెడ్డ వాటితో కూడా నిండి ఉంది. మంచి వాటితో నిండి ఉంది, చెడ్డ వాటితో చాలా పిల్లలందరూ చాలా పాడైపోయే అవకాశాలు చాలా చాలా ఉన్నాయి. కానీ ఇలాంటి పరిస్థితుల్లో మిమ్మల్ని మీ పిల్లల్ని దుష్టుడు ముట్టకుండా దేవుడు కాపాడుతాడు. ఇలానే మీరు సహవాసం కలిగి ఉండాలి. సహవాసం చాలా ఇంపార్టెంట్. మన సొంత పనులు ఎన్నైనా ఉండనివ్వండి, దేవుని సన్నిధానంకి రావాల్సిన సమయం వచ్చినప్పుడు మాత్రం సొంత పనులన్నీ కూడా పక్కన పెట్టేయాల్సిందే. ఆదివారం ఉదయం కానీ మరి శుక్రవారం మీరు ఇంకేమైనా ప్రార్థన కుటాలు పెట్టుకుంటున్నారేమో వారం మధ్యలో ఒకటి, ఆ రెండో మాత్రం దయచేసి నా హృదయపూర్వక రిక్వెస్ట్ ఇది. మీ పనులన్నీ కూడా
పక్కన పెట్టి మరి మీ సహవాసంలో పాలుపంపులు పొంది మరి దేవుళ్ళు ఎదిగినట్లయితే మరి మిమ్మల్ని మీ పిల్లల్ని దేవుడు ఎంతగానో దీవించి ఆశీర్వదించి దుష్టుడు ముట్టకుండా మరి వారిని కాపాడి మరి మంచి భవిష్యత్తు ఇచ్చి నిత్య జీవితాన్ని దయచేస్తాడు. ఇక్కడ కూర్చుని ఉన్న మీ అందరినీ కూడా, ముఖ్యంగా చిన్న పిల్లలందరినీ కూడా దేవుడు దీవించి ఆశీర్వదించుతాడు. మరి ఇప్పుడు మనము ధ్యానించుకోబోయే అంశం ఏమిటంటే పశ్చాత్తాపము, మారు మనస్సు. మనము ధ్యానించుకోబోయే అంశము పశ్చాత్తాపము, మారు మనస్సు. చాలా ముఖ్యమైన అంశం. ఎందుకు ఇది ఎంత ముఖ్యమైన అంశం అంటే మారు మనస్సు అనేది వాక్యంలో స్వయంగా తండ్రి దేవుడు పాత నిబంధన గ్రంథంలో ఎక్కడ చూసినా మారు పశ్చాత్తాపానికి, మారు మనస్సుకి పిలుపునిచ్చాడు. ఆయన తన జనంగానికి, ఇశ్రాయేలు జనంగాని తప్పులు చేసినప్పుడు మరి ఆయన ఏమాత్రము మరి అసహించుకోకుండా మీరు రండి, నేను మిమ్మల్ని మీరు శిక్షను తప్పించుకోవాలి అంటే మీరు పశ్చాత్తాపడి మరి మారు మనస్సు పొందండి అని మన వాక్యంలో చదువుకుందాం. ఒక్క వాక్యము. దానికి తండ్రి దేవుడు స్వయంగా ఎన్నో సార్లు ఒక్కసారి కాదు ఆయన పిలుపుని ఇచ్చారు. పిలుపు అది, రండి నా యుద్ధకు రండి, మీరు పశ్చాత్తాపడండి, మరి మీ పాపాలు ఒప్పుకోండి, విడిచిపెట్టండి, నూతన జీవితాన్ని పొందుకోండి. అప్పుడు మీరు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా సరే మిమ్మల్ని తిరిగి నేను బాగు చేసి, మరి నాకు అసాధ్యమైన కార్యం ఏమీ లేదు కదా అంటున్నాడు దేవుడు. దేవునికి అసాధ్యమైనది ఏమి కూడా లేదు. ఎలాంటి పరిస్థితిలో ఉన్నా అయినా సరే మనం ఎప్పుడైతే పశ్చాత్తాపడతామో, పాపాలను ఆయన దగ్గర ఒప్పుకుంటాము, మారు మనస్సు పొందుతాము, ఫలిస్తాము, అప్పుడు దేవుడు మన పరిస్థితులన్నీ కూడా మార్చేస్తాడు. అందులో ఏమాత్రం కూడా సంశయం లేదు. అంతేకాకుండా మరి నూతన నిబంధన గ్రంథంలో చూసినట్లయితే మరి పశ్చాత్తాపము పడుడి, మారు మనస్సు నందుడి అని మొట్టమొదటిగా మనం ఎవరు ప్రకటించినట్లుగా చూస్తాం? బాప్తిస్మం ఇచ్చు యోహాను. ఒకసారి చూద్దాం వాక్యంలో. మొట్టమొదటిగా పాత నిబంధన గ్రంథంలో తండ్రి దేవుని పిలుపు ఒకసారి మనం చూద్దాం. యెహెజ్కేలు గ్రంథము 18వ అధ్యాయము 30 వచనం ఒకసారి చదవండి. 30-31. కాబట్టి ఇశ్రాయేలీయులారా, ఎవని ప్రవర్తనను బట్టి వానికి శిక్ష విధింతును. మనస్సు త్రిప్పుకొని మీ అక్రమములు మీకు శిక్షా కారణములు కాకుండానట్లు వాటినన్నింటినీ విడిచిపెట్టుడి. ఇంకా చదువు. మీరు జరిగించిన అక్రమ క్రియలన్నింటినీ విడిచి నూతన హృదయమును నూతన బుద్ధియు తెచ్చుకోండి. విడిచిపెట్టమంటున్నాడు కదా. అయితే ఇది కూడా మనం చదివితే, అయితే ఇశ్రాయేలీయులు యెహోవా మార్గం న్యాయం కాదని చెప్తున్నారు. వారు ఏమైనా చెప్పనివ్వండి, అయితే నేనేమి చెప్తున్నాను అనేది ప్రభు ఇక్కడ సెలవిస్తున్నాడు. ఏమని? ఇశ్రాయేలీయులారా, నా మార్గము న్యాయమే, కానీ మీ మార్గములు న్యాయము కాదు. కాబట్టి ఇశ్రాయేలీయులారా, ఎవని ప్రవర్తన బట్టి వానికి శిక్ష విధింతుడు. మనస్సు త్రిప్పుకొని మీ అక్రమములు మీకు శిక్షా కారణములు కాకుండానట్లు వాటన్నింటినీ కూడా విడిచిపెట్టమంటున్నారు. మీరు అక్రమాలు చేశారు, కానీ మీరు చేసిన అక్రమములు మరి మీ శిక్షకు కారణము కాకుండానట్లు మీ అక్రమాలన్నీ నా దగ్గర రండి, మీ అక్రమాలన్నీ కూడా విడిచిపెట్టండి. ఇంకా ఎన్నో చోట్ల ఉంటాయి. మరి తండ్రి దేవుడు అలా పిలుపునిచ్చాడు. మరి నూతన నిబంధన గ్రంథంలో మత్తయి సువార్త 3వ అధ్యాయము 1వ వచనం చూడండి. ఆ దినములందు బాప్తిస్మం ఇచ్చి యోహాను వచ్చి పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొందుడని యూదయ అరణ్యంలో ప్రకటించుచుండెను. మొట్టమొదటిగా మరి బాప్తిస్మం ఇచ్చి యోహాను ప్రకటించాడు. ఏమని? మారు మనస్సు
పొందండి. మీరందరూ కూడా రండి, మారు మనస్సు పొందండి. ఎందుకు మారు మనసు పొందాలనేది కారణం కూడా చెప్తున్నారు యోహాను గారు. కారణం కూడా చెప్తున్నారు. ఏంటి ఆ కారణం? ఏమిటా కారణం? పరలోక రాజ్యము సమీపించి ఉన్నది. మనందరికీ ఈ జీవితము మరి పర్మనెంట్ కాదు, ఇది తాత్కాలికమైన జీవితం. మరి మనకి నిత్యమైన జీవితం ఒకటి ఉంది. అక్కడ అందరూ సమానమే. అక్కడ గొప్ప భేద ఏమి కూడా, చదువుకున్న వారు చదువుకోలేని వారు ఏమి తేడాలు కూడా ఉండవు. అక్కడ అందరూ దేవుని బిడ్డలు. ఎంత గొప్ప స్థితి. మరి అలాంటి పరలోక రాజ్యం మనకి కావాలి కదా, మీకు కావాలా? అది సమీపించి ఉన్నది. కాబట్టి మీరేం చేయాలి? మారు మనస్సు పొందాలి. మీరు మారు మనస్సు పొందితేనే మీరు పరలోక రాజ్యానికి మీరు అర్హులు కాగలరు. ఇంకొక వచనం కూడా మనం చూసినట్లయితే 7వ వచనం చూడండి. పరిశీలలోను సద్దుకైలలోను అనేకులు బాప్తీసం పొందట వచ్చి చూచి, సర్ప సంతానమా, రాబో ఉగ్రతను తప్పించుకొనుటకు మీకు బుద్ధి చెప్పిన వాడెవడు? మారు మనసుకు తగిన ఫలము ఫలించుడి. అది మారు మనస్సు పొందమని పిలుపునిచ్చాడు మొదటి వచనంలో. తర్వాత 7వ వచనంలో చూస్తే మారు మనస్సు పొందేసి ఊరుకుంటే సరిపోతుందా? ఏం చేయాలి? మారు మనస్సుకు తగిన ఫలములు ఫలించాలి. మరి తర్వాత బాప్తిస్మిచ్చి యోహాను గారి తర్వాత మరి మన యేసయ్య కూడా అదే మాటలు ప్రకటించారు. మరి అవి కూడా ఒకసారి చూద్దాం. మత్తయి సువార్త 4వ అధ్యాయము 17వ వచనము. అప్పటి నుండి యేసు పరలోక రాజ్యము సమీపించి ఉన్నది కనుక మారు మనసు పొందుడని చెప్పుచు ప్రకటింప మొదలుపెట్టారు. యేసయ్య ప్రకటన కూడా సేమ్, కారణం కూడా సేమ్. యేసయ్య ఏమని ప్రకటించాడు? బాప్తిస్మిచ్చి యోహాను ఏమైతే మరి ఆ బాప్తిస్మిచ్చి యోహాను గారు మరి ఆయన మార్గాన్ని సరళం చేయడానికి వచ్చారు. పరలోక రాజ్యం సమీపించి ఉన్నది కనుక మారు మనస్సు పొందుడి అని మరి యేసయ్య కూడా యేసయ్యే ప్రకటించారు. ఇంకేంటి మనకి? మరి యేసయ్య ఏం ప్రకటిస్తే ఆ పిలుపుని మనము అందుకోవాలా. ఆ పిలుపుని మనము అందుకోవాలి. తర్వాత మరి శిష్యులు తర్వాత మరి నూతన నిబంధన గ్రంథంలో మరి అతి ముఖ్యమైన దేవుని సేవకుడు మరి ఎన్నో పత్రికలు రాసిన వారెవరు? పౌలు గారు కూడా క్రీస్తు ప్రభు ఎలాంటి పిలుపునైతే ఇచ్చారో అదే పిలుపుని పౌలు గారు కూడా ఇచ్చాడు. అది కూడా ఒకసారి చూద్దాం. అపోస్తల కార్యాలు 26:20. మొదట దమస్కులోని వారికి యెరూషలేములోను యూదయ దేశమంతటను తరువాత అన్యజనులకును వారు మారు మనస్సు పొంది దేవుని తట్టు తిరిగి వారి మనసు తగిన క్రియలు చేయవలనని ప్రకటించుచుంటిని. గమనించండి వాక్యాన్ని. ఎవరెవరికి? మొట్టమొదటి చూస్తే మొదట దమస్కులోని వారికి, యెరూషలేములోను యూదయ దేశమంతటను, తరువాత అన్యజనులు. మరి ఆ ప్రకటన ఎక్కడ స్టార్ట్ అయింది? మొదట యెరూషలేములో స్టార్ట్ అయింది. తర్వాత మరి అన్యజనులకి ప్రకటించబడింది. మరి అందరికి, మొత్తం భూమి మీద ఉన్న అందరూ అని మనకి అర్థమవుతుంది. పౌలు గారు కూడా అదే ప్రకటన చేసినట్లుగా మనము చూస్తున్నాం. రండి, మారు మనస్సు పొందండి. మరి బాప్తిస్మిచ్చి యోహాను గారు 1వ వచనంలో చెప్పినట్లుగా 7వ వచనంలో చెప్పినట్లుగా మారు మనస్సుకు తగిన ఫలాలని కూడా ఫలించండి అని మరి పౌలు గారు ఇక్కడ మనం ప్రకటించినట్లుగా మనకు క్రియలు, మారు మనసు తగిన ఫలాలు అంటే క్రియలు చేయమని మరి ఇక్కడ ప్రకటించినట్లుగా మనము చూస్తున్నాం. మరి ఇంతమంది తండ్రి దేవుడు, బాప్తిస్మిచ్చి యోహాను, యేసుక్రీస్తు ప్రభు, పౌలు గారు అందరూ కూడా ఒకే రకమైన పిలుపుని ఇచ్చినట్లుగా మనము చూస్తున్నాం. కాబట్టి మనము ఎవరైతే ఆయన పిలుపుని అందుకుంటామో, ఎవరైతే రక్షణ పొంది ఆయనలో మనం జీవిస్తున్నామో, మరి మనం కూడా
పిలుపుని తెలియచేయాలి ఇతరులకు. దేవుడు ఈ పిలుపు ఇస్తున్నాడు అని మనము ఆ పిలుపుని ఇతరులకు, మన తోటి వారికి తెలియచేయాలి. ఎందుకంటే ఇది చాలా చాలా ప్రాముఖ్యమైనది. ఈ పిలుపు తెలుసుకోవాలి ప్రతి ఒక్కరూ. మరి దేవుని దగ్గరికి రావాలి, మరి మారు మనస్సు పొందాలి. అప్పుడే మరి నిత్య జీవాన్ని మరి ప్రతి బిడ్డ కూడా పొందుకోగలుగుతాడు. మరి మారు మనస్సు, పశ్చాత్తాపము, మారు మనస్సు. మారు మనస్సు అంటే ఏంటి? మారు మనస్సు మారడం లో అనగానే మనం ఏం అర్థం చేసుకుంటామంటే, సాధారణంగా మారు మనస్సు అనగానే ఎవరైనా ఏదైనా తప్పు చేసినప్పుడు ఓకే అది తప్పని తెలుసుకుని మరి ఇంకెప్పుడు చేయకూడదు అని మనం అనుకుంటాం. ఓకే, నా మనసు మారింది, ఈ తప్పు చేయను అనుకుంటాం. అంతవరకే ఆలోచిస్తాం మనం. కానీ ఇంకా డీప్గా ఆలోచిస్తే ఆ గ్రీక్ వర్డ్ అయితే యూజ్ చేశారో అక్కడి నుంచే ఆలోచిస్తే మరి మారు మనస్సులో 3 స్టెప్స్ ఉంటాయి. మారు మనస్సు అనే పదంలో 3 స్టెప్స్ ఉంటాయి. ఫస్ట్ స్టెప్ లో ఏంటంటే పశ్చాత్తాపడాలి. ఏం చేయాలండి? పశ్చాత్తాపడాలి. అంటే మనం చేసిన పాపములను బట్టి దేవుని దగ్గర పశ్చాత్తాపడాలి. రెండో స్టెప్, సెకండ్ స్టెప్ ఏమిటంటే పాత జీవితాన్ని విడిచిపెట్టేయాలి. థర్డ్ స్టెప్ ఏమిటంటే క్రొత్త జీవితాన్ని ఆరంభించాలి. క్రియల ద్వారా ఆ క్రొత్త జీవితాన్ని మనం గడపాలి. క్రియలు చూపించాలి, ఫలాలు ఫలించాలి. ఏమీ లేకుండా, ఫలాలు ఫలించకుండా, క్రియలు మార్చుకోకుండా, నా మనసు మారింది, తప్పు తెలుసుకున్నాను, నేను ఆ రోజు నేను ఈ తప్పు చేశాను, మళ్ళా దేవుని దగ్గర ఒప్పుకున్నాను, అయిపోయింది, నేను తెలుసుకున్నాను అనుకుంటే కాదు. పశ్చాత్తాపడాలా ఫస్ట్ స్టెప్. సెకండ్ స్టెప్ పాత పనులన్నిటినీ కూడా ఏం చేయాలి? ఇడిచిపెట్టేయాలా, దూరం పెట్టేయాలా. ఆ పాత జీవితంలో చేసిన పనులకి ఏమైనా కరెక్షన్స్ అవసరం అవుతుంటే ఆ కరెక్షన్స్ అన్ని కూడా చేసుకోవాలా. థర్డ్ స్టెప్ ఆ కరెక్షన్సే ఆ మంచి క్రియలు చేయాలి. కరెక్షన్స్ చేసి మంచి క్రియలు, మరి మారు మనసు తగిన ఫలాలని మనము ఫలించాలి. మరి ఆ 3 కలిపితేనే ఏమవుతుందండి? అసలైన మారు మనస్సు అవుతుంది. మరి అసలైన మారు మనస్సుకి మన వాక్యంలో పాత నిబంధన గ్రంథంలో ఒక మంచి ఉదాహరణ, కొత్త నిబంధన గ్రంథంలో ఒక మంచి ఉదాహరణ మనము చూద్దాం. మనం ఎప్పుడైనా వాక్యం నేర్చుకునేటప్పుడు ఏదైనా సరే ఎగ్జాంపుల్ చూసుకోవాలి. ఆ ఎగ్జాంపుల్ ఎక్కడి నుంచి అంటే మన చుట్టూ ఉన్న లోకంలో నుంచే కాదు, వాక్యంలో నుంచే. చెప్పాను చాలాసార్లు మీకు చెప్తూ ఉంటాను, కేస్ స్టడీస్ అంటారు కదా. అన్ని కేస్ స్టడీస్ జరిగిపోయింది. పాత నిబంధన గ్రంథంలో అబ్రహాం గారి జీవితం జరిగిపోయింది, యాకోబు గారి జీవితం జరిగిపోయింది, దావీదు గారి జీవితం జరిగిపోయింది. కాబట్టి అదొక కేస్ స్టడీ మన చేతిలో ఉంది. ఇప్పుడు ఆ కేస్ స్టడీ వారి జీవితంలో ఏమేమి చేశారు, ఏమి చేస్తే ఏమి జరిగింది, యూదా ప్రజలు ఏం తప్పు చేశారు, ఏ తప్పు చేస్తే ఏ శిక్ష వచ్చింది, ఆ శిక్షతో నశించిపోయారా, లేక పశ్చాత్తాపడ్డారా, తిరిగి దేవుని దగ్గరికి వచ్చారా? ఒకవేళ పశ్చాత్తాపడి దేవుని దగ్గరికి వచ్చినప్పుడు, పాపాలు ఒప్పుకొని విడిచిపెట్టినప్పుడు దేవుడు క్షమించాడా? ఏం చేశాడు క్షమించి? ఇవన్నీ కూడా మనకి తెలియాలి. తెలిస్తే మన జీవితంలో కూడా అవన్నీ కూడా అప్లై చేసుకుని, ఓహో ఆ రోజు ఆ ఫలానా రాజుని దేవుడు అంత పాపం చేసిన ఎప్పుడైతే పశ్చాత్తాపడ్డాడో మరి అప్పుడు క్షమించి అంత భయంకరమైన పరిస్థితుల్లో నుంచి, పాసిబుల్ పరిస్థితి సంకెళ్లలో నుంచి విడిపించాడు కదా, ఈ రోజు నన్ను కూడా విడిపిస్తాడు అనే విషయాన్ని మనము తెలుసుకోవాలంటే మరి ప్రతి విషయం కూడా మన వాక్యంలో నుంచే మనము తెలుసుకోవాలి. ఉదాహరణ ఇప్పుడు మారు మనస్సు గురించి మనము ధ్యానించుకున్నాం. ఆ కొత్త నిబంధన గ్రంథంలో చిన్న ఒక జస్ట్ 2-3 నిమిషాలు ఒక ఆయన గురించి మనం చెప్తున్నాం. ఎందుకంటే పాత నిబంధన గ్రంథంలో ఎగ్జాంపుల్ కొంచెం టైం తీసుకుంటుంది. మరి కొత్త నిబంధన గ్రంథంలో
మారు మనసు అనగానే మనకి మంచిగా గుర్తు చాలా మంది ఉన్నారు. ఓకే, చిన్న పిల్లలకి ఫస్ట్ ఎవరు గుర్తుకొస్తారు? మారు మనస్సు, పశ్చాత్తాపం అనగానే తప్పిపోయిన కుమారుడు గుర్తుకొస్తాడు కదా. తప్పిపోయిన కుమారుడు మరి ఆస్తినంతా కూడా తీసుకుని వెళ్ళిపోయి మరి అలా వృధా చేసేసాడు. ఎంజాయ్ చేసేసాక పందులు తినే పుట్టును తినే పరిస్థితిని తెచ్చుకున్నాడు. అప్పుడు పశ్చాత్తాపడ్డాడు. నా తండ్రి ఇల్లు ఎంత గొప్పది, నా తండ్రి సేవకులే ఎంత గొప్పగా బ్రతుకుతారే, ఇదేంటి నా జీవితం ఇలాగుంది అని స్వపరీక్ష చేసుకున్నాడు. పశ్చాత్తాపడ్డాడు. ఆ పరిస్థితిని విడిచిపెట్టాడు. వాటిని వదిలేసి తిరిగి తండ్రి దగ్గరికి వచ్చాడు. ఎప్పుడైతే తండ్రి దగ్గరికి వచ్చాడో ఆయనకి ఏం జరిగింది? ఓ మంచిగా ఆయన ఏం చేశాడు? ఉంగరం తొడిగాడు, ప్రశస్తమైన వస్త్రాలు ఇచ్చాడు, విందు చేశాడు. మరి ఆ వృత్తాంతమే మనకి గుర్తుకొస్తుంది. అది చాలా మంచి వృత్తాంతం మారు మనస్సుకి. మరి మనం తిరిగి దేవుని దగ్గరికి వచ్చినప్పుడు దేవుడు మనల్ని అంతగా అభిషేకిస్తాడనే విషయాన్ని మనము తెలుసుకుంటున్నాం. మరి ఇంకా చాలా మంది, మన పేతురు గారు కూడా పశ్చాత్తాపడినట్లుగా మనం జ్ఞాపకం చేసుకుంటాం. మరి ఇంకా ఇంకా స్వయంగా పశ్చాత్తాపడి మారు మనసు పొందుకుని మంచి కలెక్షన్స్ చేసుకున్న ఒక వ్యక్తి గురించి మనము చూడవచ్చు. ఎవరు తెలుసా? పొట్టి జక్కయ్య. చాలా బాగుంటుంది పొట్టి జక్కయ్య గారి లైఫ్ హిస్టరీ. ఏమైంది? ఆయన ఫస్ట్ ఆయన మామూలుగా ఒక ట్యాక్స్ కలెక్టర్. పాప జీవితంలో ఆయన బీదల్ని హింసించాడు. బీదల దగ్గర అన్యాయంగా మరి ట్యాక్స్ ఆయన కలెక్ట్ చేసుకున్నాడు. ఆయన హృదయంలో ఏమాత్రం కనికరము లేదు, కఠినంగా ఉండేది ఆయన హృదయం. మరి అలాంటి వ్యక్తికి అని ఎందుకో మరి ఆయనకి యేసుని చూడాలనిపించింది. ఎందుకో ఆయనకి యేసుని చూడాలి. చాలు, ఆ ఒక్క కోరిక చాలండి మన జీవితాలని త్రిప్పివేస్తుంది. యేసుని చూడాలి, వాక్యం చదవాలి, యేసయ్య దగ్గర ముఖాళ్ళుని ప్రార్థన చేయాలి. ఆ ఒక్క ఆశ చాలు మన జీవితాలని మార్చివేస్తుంది సంపూర్ణంగా. మరి జక్కయ్య గారికి ఆశ పుట్టింది. ఏమని? ఏమిటి తెలుసుకుందాం, ఎవరు యేసయ్య అని అనుకుని మరి ఆయన చూడాలంటే మామూలుగా చూడలేని పరిస్థితి ఉంది. పొడవుగా ఉన్నా కూడా చూడలేని పరిస్థితే చెప్పాలంటే. ఎందుకంటే ఆయన చుట్టూరు జనాలు ఉన్నాడు, ఇంకేనేమో పొట్టిగా ఉన్నాడు, ఇంకా అసలే ఆయన చూడలేని పరిస్థితి. కానీ ఆయన వదిలేదు. ఆయన ఆశ ఎంత స్ట్రాంగ్ గా ఉందంటే నేను చూడాలంటే అంత స్ట్రాంగ్ గా ఉంది ఆయన ఆశ. దానికోసం ఆయన ఆఫీసర్ పోస్ట్ లో ఉన్నా సరే ఏం చేసాడు? చెట్టు ఎక్కేసాడు. ఇప్పుడు వచ్చి మన ఎవరైనా ఒక కలెక్టర్ ఏదైనా పరిస్థితిలో వచ్చి ఒక చెట్టు ఎక్కితే ఏమనుకుంటారు అందరు? ఒక కలెక్టర్ చెట్టు ఎక్కాడు, అయితే పోలీస్ ఆఫీసర్ చెట్టు ఎక్కాడు అనుకోండి, దేనికైనా అది అసలు ఎవరైనా యాక్సెప్ట్ చేస్తామా? మన అది ఎంత ఎలా ఉంటుంది మరి. అప్పుడు కూడా మరి అదే పరిస్థితి. దాన్ని కూడా ఆయన లెక్క చేయలేదు. అంటే ఆయన ఆశ, డిజైర్ ఎంత స్ట్రాంగ్ గా ఉందో మనం చూడొచ్చు. మరి ఆయన చెట్టు ఎక్కాడు, చూశాడు, తర్వాత జరిగిన సంగతి మనకు తెలిసిందే. నేనింటికి వస్తున్నానన్నాడు ప్రభు. ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చినప్పుడు ఆయన హృదయం మారిపోయింది. ఆయన ఒప్పుకున్నాడు. ఆయన ఏం చేశాడండి? ఒప్పుకున్నాడు. ఏంటి? ఆయన తప్పులు అన్ని కూడా ఆయన జీవితము ఆయన ముందు ఒక స్క్రీన్ లాగా కనబడింది. ఒక్కసారి 1-2 మాటలు చూద్దాము. లూకాసు సువార్త 19వ అధ్యాయం చూడండి. మనం కొద్దిగా చెప్పేసుకుందాం, సమయం సరిపోదు కాబట్టి ఒక్క వచనం మాత్రం చదువుతాం. మరి ఆయన మనసు మారింది, ఆయన తప్పు తెలుసుకున్నాడు, పశ్చాత్తాపడ్డాడు. దేవా, నువ్వు నా ఇంటికి వచ్చావు, నేను పాపిని ఒప్పుకుంటున్నా, నేను తప్పు చేశాను అనేసి ఊరుకున్నాడా? నేను మారిపోయాను, నేను ఇప్పటి నుంచి నిన్ను నమ్ముతున్నాను. జాగ్రత్తగా గమనిద్దాం ఈ వాక్య భాగం, ఆయన లైఫ్ హిస్టరీ. నేను మారిపోయాను,
నా తప్పులు తెలుసుకున్నాను, ఆయన విడిచిపెట్టేస్తున్నా, ఇప్పటి నుంచి నూతన జీవితము ప్రారంభిస్తున్నాను అని అనుకుంటే సాధారణంగా మనం చేసే పని అది. అలా అనుకుని మారు మనసు అయిపోయింది అనుకుంటాం. అయిపోయిందండి, నేను ఇక్కడ వరకు చెప్పిన ప్రకారం మారు మనసు అయిపోయినట్టేనా? మనసు మారింది, కానీ తర్వాత ఏం చేశాడు? అక్కడితో అయినా ఆగలేదు. మారు మనసు అక్కడితో కంప్లీట్ అవ్వలేదు. చేసిన తప్పులను సరిదిద్దుకున్నాడు. 2 పనులు చేశాడు ఆయన. చేసిన తప్పుల్ని సరిదిద్దుకున్నాడు. అక్కడ చూడండి, ఇదిగో ప్రభువా, 8వ వచనం చూడండి. 8, నా ఆస్తిలో సగము బీదలకు ఇచ్చుచున్నాను. ఆ పాయింట్ అలా పెట్టండి. నేనెవరి యొద్దనైనను అన్యాయముగా దేనినైనను తీసుకున్న ఎడల అతనికి 4 గంటలు మరలా చెల్లించునని ప్రభువుతో చెప్పాను. చేసిన దానికి కరెక్షన్ చేసుకున్నాడండి. ఆయన చేసిన అన్యాయానికి న్యాయంగా మార్చాడు. 4 గంటలు ఇస్తానన్నాడు. నేను ఎవరి దగ్గర అయితే అన్యాయంగా తీసుకున్నాను వారికి, అది ఒక పని. చేసిన దానికి కరెక్షన్ చేశాడు. ఇంకో పని ఏం చేశాడో చూద్దాం. దాని ముందుది ఏమని, నా ఆస్తిలో సగము బీదలకు ఇచ్చుచున్నాను. ఇది వాలంటరీగా ఇస్తున్నాడు ఆయన. ఫలము ఫలిస్తున్నాడు. మారు మనస్సుకు తగిన ఫలము ఫలిస్తున్నాడు. బీదల్ని ప్రేమించి ఆస్తిలో సగము ఇస్తానని చెప్తున్నాడు. నిజానికి ఇంకా ఆయనకి ఏం మిగిలి ఉండదు. డెఫినెట్ గా సగం ఏమో బీదలకు ఇచ్చేసాడు. ఆ మిగిలిన సగంలో అన్యాయంగా తీసుకున్నాక అలాగా క్రియల ద్వారా మరి ఆయన మారు మనస్సు సంపూర్ణమైంది. ఇప్పుడు మనం మొట్టమొదటిగా మారు మనస్సులో 3 స్టెప్స్ జక్కయ్య జీవితంలో కనబడుతున్నాయండి. మొదటి స్టెప్ ఏమిటి? పశ్చాత్తాపడాలి. జక్కయ్య గారు పశ్చాత్తాపడ్డారు. తర్వాత ఏం చేయాలి? విడిచిపెట్టాలి. పాత జీవితాన్ని విడిచిపెట్టాలి. అవసరమైన కరెక్షన్స్ ఉన్నప్పుడు కరెక్షన్స్ చెయ్యాలి. ఎవరికైతే అన్యాయం చేసేమో దానిని న్యాయంగా మార్చాలి. మార్చకుండా ఏదోలా చేసేసాను, అయిపోయింది. ఓకే, ఇప్పుడు మంచివాడిని అయిపోయాను కదా, మంచిదాన్ని అయిపోయాను కదా అనుకుంటే కాదు. ఆ చేసిన అన్యాయాన్ని తిరిగి కరెక్షన్ చేసుకున్నాడు. తర్వాత 3rd స్టెప్, మారు మనసు తగిన ఫలాన్ని ఫలించాడు. మరి బీదల్ని ప్రేమించాడు. మరి బీదలకి తన ఆస్తిలో భాగాన్ని ఇచ్చాడు. మరి అది సంపూర్ణమైన మారు మనస్సు అంటే. మరి మన జీవితాల్లో మరి ఎలాంటి మారు మనస్సు ఉంది అని మనము స్వపరీక్ష చేసుకోవాల్సిన సమయం ఇది. మనం స్వపరీక్ష చేసుకోవాలి. మనం మారు మనస్సు పొందామా? మనం దేవుని దగ్గర ఎలా ఉన్నాము అని. క్రైస్తవ జీవితం ఎప్పుడు కూడా మరి ఒక్క రోజులాగే మనము చూసుకోవాలి. ఒక్క దినం, ఏదో గడిచిపోయిన దినం, రాబోయే దినాలు అన్ని పక్కన పెడితే ఈ దినము సంగతే మనము పరీక్ష చేసుకోవాలి. ఈ దినం ఏమి జరిగింది మన జీవితంలో, మరి దానికి మనం ఎలాగా రిఫ్లెక్ట్ అవుతున్నాం అనే విషయాలు మనము ముఖ్యంగా చూసుకోవాలి. మరి పాత నిబంధన గ్రంథంలో ఒక మంచి ఉదాహరణ చూద్దాం. 2వ దినవృత్తాంతాల గ్రంథము 33వ అధ్యాయము 33. ఇక్కడ కూడా కొన్ని భాగాలు మాత్రం చదువుదాం, నేను చెప్తాను. ఇక్కడ ఈ భాగంలో 2 వ్యక్తుల గురించి మనం చూస్తున్నాం. 2 రాజులు, తండ్రి కొడుకులు. 2 రాజులు, తండ్రి కొడుకులు. ఎవరంటే మనష్షే, ఆమోను. ఈ 2 కూడా తండ్రి కొడుకులు, రాజులు వాళ్ళు. మరి మనష్షే గారి గురించి చూద్దాం. మనష్షే గారి గురించి చూస్తే ఆయన రాజు, చాలా చెడ్డ రాజు, చాలా చెడ్డ పనులు చేశాడు. మనం 1-2 మాటలు చదువుకుందాం. ఆయన ఎలాంటి వాడు. 33వ అధ్యాయము 4వ వచనం. ఇంకా చాలా ఉంది చదవాలంటే, మరి చదవండి కొన్ని. 3వ వచనం నుంచి 2వ రెండో వచనం నుంచే చదవమ్మా.
అతడు ఇశ్రాయేలు ఎదుట నుండి యెహోవా వెళ్ళగొట్టిన అన్యజనులు చేసిన హేయ క్రియలను అనుసరించి యెహోవా వెళ్ళగొట్టిన అన్యజనులు చేసిన హేయ క్రియలను అనుసరించి ఒక రాజు అయ్యుండి ఏం చేశాడంటే అన్యజనులు చేసిన హేయ క్రియలను ఆయన అనుసరించాడు. యెహోవా దృష్టికి చెడు నడత నడిచాను, దేవుని దృష్టికి చెడు నడతగా నడిచాను. ఇతడు తన తండ్రి అయిన హిజ్కియా పడగొట్టిన ఉన్నత స్థలము తిరిగి కట్టించి బయలుదేవతకు బలిపీఠములు నిలిపి దేవతా స్తంభములు చేయించి ఆకాశ నక్షత్రములన్నిటినీ పూజించి కొలిచాడు. అసలు మనకు చదవడానికి కూడా ఆశ్చర్యంగా భయంగా ఉన్నది కదా. ఒక రాజు, ఒక ఇశ్రాయేల్ రాజు అలాగా చేస్తాడా? అంత ఆకాశ నక్షత్రాన్ని అలాగా పూజలు చేస్తాడా అంటే ఎంత ఆశ్చర్యపోతున్నాను. కానీ మరి దేవుని ఇక్కడ ఇంకా చదువుదాం. దేవుని ఆలయంలోనే ఏం చేశాడు? మరియు నా నామం ఎన్నటికి ఉండునని యెరూషలేమునందు ఏ స్థలములు గూర్చి యెహోవా సెలవిచ్చెను అక్కడనున్న యెహోవా మందిరమందు అతడు బలిపీఠంను కట్టించాడు. ఎక్కడ కట్టించాడంటే ఏకంగా యెహోవా మందిరంలోనే బలిపీఠాలని కట్టించేసాడు. ఎంత భయంకరమైన పాపం చూడండి. మరియు యెహోవా మందిరపు 2 ఆవరణములలో అతడు ఆకాశ నక్షత్ర సమూహములకు బలిపీఠంను కట్టించాను. దేవుని మందిరపు ఆవరణంలోనే కట్టించేశాడు. బెన్ హిన్నోములో యందు అతడు తన కుమారులను అగ్నిలో గుండా దాటించి ముహూర్తములను విచారించుచు మంత్రములను చిల్లంగితనమును వాడుక చేయు కర్ణ పిశాచములతోనూ సోదగాండ్రతోనూ సాంగత్యము చేయొచ్చు యెహోవా దృష్టికి బహుగా చెడు నడత నడుచుచు ఆయనకు కోపం పుట్టించాను. ఇంకా అసలు ఎంత మాక్సిమం పాపము విగ్రహారాధన చేయాలో అంత చేశాడు. మనకి అనిపించవచ్చు, మన జీవితానికి అన్వయం చేసుకుంటే అదేమిటి, ఆయన మందిరంలోనే విగ్రహారాధన చేశాడంట. నూతన నిబంధన కాలంలో ఉన్న మనం దేవుని మందిరం ఏమిటి? దేవుని మందిరం ఏమిటి? మనకి హృదయం, మన హృదయం. మనం ఎంత ఆశ్చర్యపోతున్నామే ఈ వాక్య భాగాన్ని చదివి. మరి మన హృదయమే దేవుని మందిరం. ఈ హృదయంలో మనం వేటిని బట్టి పూజిస్తున్నాము అనేది చాలా ఇంపార్టెంట్. ఈ హృదయంలో ధనాన్ని పెట్టి పూజిస్తున్నామా? ఈ వాక్య భాగం చూసి నువ్వు ఆశ్చర్యపోతే ఈ రోజు మన పరిస్థితి చూసి మనము ఆశ్చర్యపోవాలి. ఈ దేవుడు నివసించే ఈ హృదయంలో మనం ధనాన్ని పెట్టి పూజిస్తున్నామా? లోకాశలు పెట్టి పూజిస్తున్నామా? ఆనాడు మరి మనిషి రాజు చేసిన పాపం ఎంతో ఈ రోజు మనం చేసిన పాపం కూడా అంతే అవుతుంది. కాబట్టి ప్రియులారా, మరి ఈ కృపాకాలంలో దేవుని మందిరమైన మన హృదయంలో మనం వేటిని పెట్టాము, వేటిని నిలబెట్టాము దేవతా స్తంభాల్లాగా. దేవుని కంటే ఎక్కువ మన పిల్లల్ని నిలబెట్టుకున్నామా? ధనాన్ని నిలబెట్టుకున్నామా? ఇంటినే దేన్ని నిలబెట్టుకున్నాం? ఉద్యోగాన్ని నిలబెట్టుకున్నాము. అన్ని ఇంపార్టెంట్, ఏది చేయొద్దని నేను చెప్పట్లేదు. కానీ దేవుని కన్నా ఏది కూడా ఎక్కువగా ఉండకూడదు. దేవుని తర్వాతే ఏదైనా. మరి మన ఆఫీస్కి ఇచ్చేంత భయం, ఆఫీస్ అంటే భయపడిపోతాం. లైలా కాలేజ్ టైంకి వెళ్ళకపోతే ఊరుకుంటేనే అస్సలు ఊరుకోరు కదా. మరి చర్చికి టైంకి రాకపోతే ఎవరు ఊరుకోరు? దేవుడు ఊరుకుంటున్నాడు. మరి చెప్పాలంటే దేవుడు ఊరుకుంటున్నాడు. మరి అలా మనల్ని మనము పరీక్ష చేసుకోవాలి. మరి ఈ హృదయంలో మనం దేవుని కన్నా ఎక్కువ ఇంపార్టెన్స్ దేనికైనా ఇస్తున్నామా? దేవుని కన్నా ఎక్కువగా ఎవరినైనా ప్రేమిస్తున్నామా? ఆ విషయాన్ని మనము స్వపరీక్ష చేసుకోవాలి. మరి రాజు అంత భయంకరమైన పాపాన్ని చేశాడు. ఆయన చేయడమే కాదు, ఇంకా ఏం చేశాడు తెలుసా? 9వ వచనం. ఇంకా మధ్యలో చాలా ఉంది, మీ తర్వాత చదువుకోండి. 9వ వచనం చూద్దాం. ఈ ప్రకారము మనుష్య యూదా వారిని యెరూషలేము కాపురస్తులను మోసపుచ్చిన వాడే. ఎవరు మోసపుచ్చాడండి? ఆయన రాజు ఏం చెప్తాడు ప్రజలు చేస్తాడు. ఆయన్నే రోల్ మోడల్ కింద తీసుకుంటాడు కదా. మరి ఆయన చేసే పనుల ద్వారా ఏం చేశాడు? ప్రజల్ని మోసం చేసి ఇశ్రాయేలీయుల ఎదుట ఉండకుండా
కాగా యెహోవా నశింప చేసిన అన్యజనుల కంటెను వారు మరింత అక్రమంగా ప్రవర్తించున్నట్లు చేయుటకు కారకుడాయెను. ఎంత భయంకరం చూడండి. యెహోవా వెళ్ళగొట్టిన అన్యజనులు ఎంత పాపం చేశారో అంతకన్నా భయంకరమైన పాపము ఆ ఇశ్రాయేలు ప్రజలు చేయడానికి ఎవరు కారణమయ్యారు? మనష్షే కారణమయ్యారు. అంటే మనష్షే దేవుని మందిరంలోనే విగ్రహాన్ని స్థాపించి పాపం చేశాడు, తన పాపం చేశాడు. రెండవదిగా ఏం చేశాడు? తన ప్రజలు పాపం చేయడానికి ఆయన కారణమయ్యాడు. యెహోవా దృష్టికి చాలా పాపం చేసిన వాడై ఉన్నాడు. మరి చేసినప్పుడు ఇక ఎలా ఉంటుంది పరిస్థితి? మనం ఒకసారి ఆలోచిస్తే మరి దేవునికి కోపం వచ్చింది, దేవునికి కోపం వచ్చింది. చెయ్యి విడిచిపెట్టాడు, చెయ్యి విడిచిపెడతాడు దేవుడు. అలాంటి పనులు చేసినప్పుడు దేవుడు తప్పకుండా చెయ్యి విడిచిపెట్టేస్తాడు. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు కదా. అంత భయంకరమైన పాపంలో ఆయన మనతో పాటు ఉండగలడా? ఉండలేడు. ఆయన ఉండలేడు. ఉండాలని ఉన్నా కూడా ఉండలేడు ఆయన. మరి అప్పుడు ఏమైందో చూద్దాం. 12వ వచనం, 10వ వచనం కూడా చదవాల్సిందే ఈ వాక్య భాగం అంతా. అందుకే టైం తీసుకుంటుందని చెప్పాను నేను. యెహోవా మనష్షేకును అతని జనులకును వర్తమానమును పంపినను వారు చెవి ఎగ్గకపోయింది. దేవుడు వర్తమానాలు పంపాడు ప్రవక్తల ద్వారా. అది మనష్షే రాజుకి పంపించాడు, మరి ప్రజలకు కూడా పంపించాడు. పంపించినప్పుడు వారు చెవి ఎగ్గకపోయింది, వినలేదు. వాళ్ళు అసలు వినలేదు. కాబట్టి యెహోవా అష్షూరు రాజు యొక్క సైన్యాధిపతులను వారి మీదకి రప్పించాడు. శత్రు జనాల్ని వారి మీదకి రప్పించాడు. అష్షూరు రాజుని వాళ్ళు ఎంతో బలమైన వాళ్ళు. అష్షూరు రాజులు అప్పట్లో. మనష్షే తప్పించుకుని పోకుండా వారు అతన్ని పట్టుకొని గొలుసులతో బంధించి అతనిని బబులోనుకు తీసుకొని పోయింది. రిజల్ట్ ఏమైందండి? శత్రురాజుని పట్టేసుకున్నారు, గొలుసులేసి బంధించేసి. మనం ఊహించుకుంటే మీరు చరిత్రలోకి ఒకసారి వెళ్తే ఆ రోజుల్లో రాజులు అంతా విగ్రహారాధనలో ఉన్న రాజులు మరీ భయంకరం. చాలా కఠినంగా గొలుసులేసేసి వాళ్ళు బంధించిన స్థలం ఎలా ఉంటదంటే ఇంకా అతి భయంకరంగా ఉంటుంది. వారికి ఏమాత్రం కనికరం అనేది ఉండదు. అలాంటి పరిస్థితుల్లో పడేశారు. మరి వాళ్ళంత బలమైన రాజులు అధీనంలో ఉన్నాడు. ఇప్పుడు మనం ఆలోచిద్దాం, ఎవరైనా విడిపించగలరా ఆయన్ని? ఆ బలమైన రాజుల బండ ఏకానాలు నుంచి ఎవరైనా ఆ రాజును విడిపించగలరా? అస్సలు విడిపించలేదు. అది అసలు సాధ్యం కాదు. అది సాధ్యమైన విషయం కాదు. ఎందుకంటే ఆయన సోల్జర్స్ ఉంటారు, ఏం చెప్పినా అది చేసేస్తారు. అసలు ఎవరు కూడా వచ్చి ఆయన్ని రక్షించలేరు. మరి ఈ మనష్షే రాజు మరి అయిపోయింది నా పని అనుకుని ఆయన బాధపడిపోయి అలాగా నశించుకోలేదు. అది మనం ఇక్కడ గమనించాల్సిన విషయం. ఇప్పుడు రాజు ఏం చేశాడు చదువుదాం మనం. నెక్స్ట్ రాజు ఏం చేశాడు చూడండి. అతడు శ్రమలో ఉన్నప్పుడు తన దేవుడైన యెహోవాను బతిమాలుకొని తన పితరుల దేవుని సన్నిధిని తను తాను బహుగా తగ్గించుకొని ఆయనకు మొదలెడగా. 3 పనులు చేశాడు ఇక్కడ. 3 పనులు చేశాడు ఆయన. ఏం చేశాడు? బ్రతిమాలుకున్నాడు, దేవుణ్ణి బ్రతిమాలుకున్నాడు. తర్వాత తన్ను తాను తగ్గించుకున్నాడు. అయ్యో దేవా, నేను చేసిన అతి ఎంత భయంకరమైన పాపాలు చేశాడు, దాని ఫలితం నేను ఇప్పుడు అనుభవిస్తున్నాను. అది మామూలు శిక్ష కాదండి, అతి భయంకరమైన శిక్షలో ఉన్నాడు. మరి ఈ పరిస్థితుల్లో నువ్వు తప్ప మనుషులు ఎవరు కూడా నన్ను విడిపించలేరు, రక్షించలేరు. ఆ విషయం తెలుసుకున్నాడు. తెలుసుకుని తగ్గించుకున్నాడు, బతిమాలుకున్నాడు, మొదలుపెట్టాడు. మొదలుపెట్టడంలోనే మనం ఊహించుకోవచ్చు ఏమేమి మొదలుపెట్టుండొచ్చు. దేవా, ఈ పరిస్థితిలోంచి నువ్వు తప్ప నన్ను ఎవరు విడిపించలేరు. నేను తప్పు చేశాను, క్షమించు. మారు మనసులో ఫస్ట్ స్టెప్. పశ్చాత్తాపడ్డాడు, మొర్రబెట్టాడు, తగ్గించుకున్నాడు,
తగ్గించుకున్నప్పుడు ఏమైందో చూడండి. ఆయనకు మొరలిడగా ఆయన అతని విన్నపములను ఆలకించి ఏం చేశాడు యేసయ్య? యెహోవా దేవుడు ఏం చేశాడు? యెహోవా దేవుడు ఏం చేశాడు? నువ్వు ఇంత పాపం చేశావు, నా మందిరంలోనే నువ్వు దేవతా స్తంభాలని నిలబెడతావా? నీకు తగిన శిక్ష ఇది అన్నాడా? అనలేదు. ఆయన ఎప్పుడు కూడా అలాగా అన్నాడు. ఇప్పుడు మనం యేసయ్య దగ్గరికి మనం వెళ్తే ఆయన కూడా ఏమీ అన్నాడు. ఆయనకు కావాల్సింది ఏంటి తెలుసా? మన తప్పు మనం తెలుసుకోవాలా, పశ్చాత్తాపడాలా. తప్పిపోయిన కుమార్ స్టోరీలో అదే కదా. అలా మరి ఆయన ఏం చేశాడండి? ఆయన విన్నాడు. ఆయన అతని విన్నపములను ఆలకించాడు. విన్నపాలని ఆలకించి ఏం చేశాడు? యెరూషలేమునకు అతని రాజ్యములోనికి అతని తిరిగి తీసుకుని వచ్చినప్పుడు ఏం చేశాడు? ఆయన రాజ్యంలోకి తిరిగి తీసుకొచ్చాడు. అది మనుషులకి అసాధ్యమైన కార్యం. దేవుడు ఎలా తీసుకొచ్చాడో ఏమో తెలియదు. తీసుకొచ్చేసాడు అంతే తిరిగి. ఓకే, అయిపోయింది నీ శిక్ష అయిపోయింది. పశ్చాత్తాపడ్డా, ఈ శిక్ష అయిపోయింది. పాత జీవితము గతించిపోయి సెకండ్ స్టెప్. పాతయన్నీ కూడా వదిలిపెట్టేసి తిరిగి ఆయన జీవితంలో ఆయన స్థానంలోనికి ఆయన్ని తీసుకొని వచ్చేసాడు. తీసుకొని వచ్చినప్పుడు యెహోవా దేవుడై ఉన్నాడని మనష్షే తెలుసుకొనేను. అంత అద్భుత కార్యాన్ని చూశాడు మనష్షే. అప్పుడు దేవా నువ్వే నా దేవుడవు అని తెలుసుకున్నాడు. అయిపోయింది. సెకండ్ స్టెప్ తో ఊరుకున్నాడా? తర్వాత ఏం చేయాలండి? కరెక్షన్స్ చేసుకోవాలా. ఏం చేయాలి? చేసిన తప్పులకి కరెక్షన్స్ చేసుకోవాలా. తర్వాత ఫలాలు ఫలించాలి. మరి రాజు చేసాడో లేదో చూద్దాం. అంతా చదువులే, మా చాప్టర్ అంతా మీరు ఇంటికి వెళ్ళక ఒకసారి చదువుకోండి, చాలా బాగుంటుంది. 16వ వచనం చూడండి. ఇది కాక అతడు 16 కదా, ఇంకా మరి అన్ని కూడా చదవాలంటే చదవండి. 14 నుంచి చదవండి. ఇది అయిన తర్వాత అతడు దావీదు పట్టణము బయటకు పడమర లోయందు ముత్తిపు గుమ్మము వరకు బహు ఎత్తుగల గోడను కట్టించాడు. అది ఫస్ట్ కదా. ఇది రక్షణ కోసం గోడను కట్టించాడు. మరియు యూదా దేశంలోని బలమైన పట్టణములన్నిట్లోనూ సేనాధిపతులను ఉంచాడు. మరియు యెహోవా మందిరము నుండి అన్య దేవతలను విగ్రహమును తీసివేసి యెరూషలేమునందును యెహోవా మందిర పర్వతమునందును తాను కట్టించిన బలిపీఠములన్నింటినీ తీసి పట్టణం బయటికి వాటిని లాగివేయించెను. కరెక్షన్ చేసుకున్నాడండి. అక్కడ జక్కయ్య ఏం చేశాడు? ఎవరి దగ్గర అయితే అన్యాయంగా తీసుకున్నాడో వారికి 4 గింతలు ఇచ్చాడు. కరెక్షన్ చేసుకున్నాడు. ఇక్కడ మనుష్య రాజు కరెక్షన్ చేసుకున్నాడు. తను ఏమేమైతే తప్పులు చేశాడో అన్ని కూడా లాగించి బయట పడేశాడు. మరి ఈ దినం మనం కూడా మన హృదయంలో స్వపరీక్ష చేసుకుని దేవుని కన్నా ఎక్కువగా ఏమన్నా మనము నిలబెట్టుకున్నామా ఈ హృదయంలో చూసుకుని అవి తీసి లాగి బయటకి పడేయాలి. అవి ఉంచుకుని నేను మారు మనసు పొందానంటే కుదరదు. మన హృదయంలో ఎవరిని ఉంటే అవన్నీ ఇక్కడ తీసి లాగి పడేయాలి. తర్వాత ఇది కాక బలిపీఠం బాగు చేసి దాని మీద బలిపీఠంను బాగు చేసి సమాధాన బలులు ఫలాలు కృతజ్ఞత అర్పణలు సమాధాన బలులు అర్పించచ్చు. ఇశ్రాయేలు దేవుడైన సేవించడని యూదా వారికి ఆజ్ఞ ఇచ్చని ఈసారి ఆజ్ఞ ఇచ్చాడు సేవించడని. ఫస్ట్ పాత జీవితంలో యథారాజు కథా ప్రజలాగా ప్రజలే చేసుకెళ్ళిపోయారు. ఆజ్ఞ ఇయ్యాల్సిన అవసరం కూడా లేదు. పాడైపోవడానికి ఆజ్ఞ ఎందుకండి? కావాలి అంతే కదా. పాడైపోవడానికి ఏ ఆజ్ఞ అవసరం లేదు. రాజు పాడైపోయాడు, ప్రజలు పాడైపోయారు. ఇప్పుడు రాజు బాగయ్యాడు. బాగయ్యి కరెక్షన్స్ చేస్తున్నాడు. చేసి ఆయనే కారకుడు అయినట్టుగా మన ముందు భాగంలో చదువుకున్నాం కదా ప్రజలు పాపం చేయడానికి. ఇప్పుడు అదే నేనే కారణమయ్యాను కాబట్టి ఇప్పుడు నేను ఆజ్ఞ ఇస్తున్నాను. నేను మారిపోయాను, మీరు ఖచ్చితంగా మారిపోవాల్సిందే. ఈసారి ఆజ్ఞ. ఎందుకంటే నేను కారణం అవ్వకూడదు. మీరు ఎవరన్నా ఒకవేళ మామూలుగా ఈసారి నేను రోల్ మోడల్ నేను మారాను కదా అని ఆజ్ఞ ఇవ్వకుంటుంటే
ఆజ్ఞ ఇచ్చాడంతే. మీరంతా కూడా మారాల్సిందే, మీరందరూ దేవుణ్ణి సేవించాల్సిందే అని ఆజ్ఞ ఇచ్చాడు. అంతేకాకుండా ఆయన కృతజ్ఞతార్పణలు, సమాధాన బలులు, ఫలాలు ఇవన్నీ కూడా ఏంటి? ఫలాలు ఫలించాడు, కరెక్షన్స్ చేసుకున్నాడు. ఇవన్నీ కూడా మనం రాజు యొక్క జీవితంలో మనము చూస్తున్నాం. మరి చివరికి 20వ వచనం చూస్తే, మనుష్య తన పితరులతో కూడా నిద్రించి తన నగర్నందు పాతి పెట్టబడను. మరి ఇంత మంచిగా ఆయన మారు మనసు పొందాడు, పశ్చాత్తాపడ్డాడు. మరి ఆయన మంచిగా ఆయన పితరులతో పాటు నిద్రించి ఆయన మరి పాతి పెట్టబడ్డాడు. మరి ఆయన మారు మనసు పొందినందుకు ఎంత చక్కగా జరిగిందో మనం చూసాం. అయితే తర్వాత ఆయన కుమారుడు మరి ఏం చేసినట్టుగా ఆమోను, ఆయన కుమారుడు, ఆయన చనిపోయాక ఆమోను రాజు అయ్యాడు. ఆయన గురించి ఒక్క మాట చదువుతాము చాలు. 22వ వచనం. అతడు ఎవరు? అతడు ఆయన కుమారుడైన ఆమోను. అతడు తన తండ్రి అయిన మనుష్య నడిచినట్లు యెహోవా దృష్టికి చెడు నడత నడిచాను. మనుష్య నడిచేట్లుగానే కుమారుడు కూడా మొట్టమొదట చెడు నడత నడిచాడు. నడిచిక తన తండ్రి అయిన మనుష్య చేయించిన చెక్కుడు విగ్రహములన్నిటికీ బలులు అర్పించుచు పూజించుచు తన తండ్రి అయిన మనుష్య గుణపడినట్లు యెహోవా సన్నిధిని పశ్చాత్తాపడు కాకను గుణపడకను ఈ ఆమోను అంతకంతకు ఎక్కువ ద్రోహ కార్యములను చేయించు వచ్చాను. మొట్టమొదటి తండ్రి చేసినట్టే పాపం చేశాడు. కానీ తండ్రి గుణపడినట్లుగా ఈ పశ్చాత్తాప, ఆ వర్డ్ మీరు అండర్లైన్ చేసుకోండి. యెహోవా సన్నిధిని పశ్చాత్తాప్తుడు కాక, పశ్చాత్తాప్తుడు అవ్వలేదు, పశ్చాత్తాపం పొందలేదు. ఆయన ఇంకా ద్రోహ కార్యాలు చేశాడు. ఇంకా ఆయన బాగవలేదు. సో మన జీవితం బాగుపడాలంటే మనకు కావలసింది ఏమిటండి? పశ్చాత్తాపం. దానికి ఏమన్నా చాలా పైసలు కట్టాలా? లక్షలు, కోట్లు? దానికి ఏమన్నా మనీతో అవసరమా? అందుకే దేవుడు న్యాయవంతుడు. పేదలు గొప్ప, ఏ తారతమ్యం లేనట్లుగానే వాక్యం ఉంటుంది. ఇది ఎవ్వరు కూడా ఏ మనిషి కూడా నాకు సాధ్యం కాదు కదా, నేను ఈ పరిస్థితిలో ఉన్నాను. ఇదంతా మనసుకు సంబంధించిన విషయం, మన జీవితానికి సంబంధించిన విషయం. సో మన జీవితాలు మారాలి అంటే మనకు కావలసింది ఏమిటి? పశ్చాత్తాపము, మారు మనస్సు. మరి అప్పుడు ఏమైంది? ఆయన ద్రోహకార్యాలు చేశాడు కాబట్టి అతని సేవకులు అతని మీద కుట్ర చేసి అతని నగరంలోనే అతన్ని చంపగా, అతని నగరంలోనే అతన్ని చంపేశాడు. కుట్ర చేసి మరి చంపేశాడు. ఆయన రక్షణ లేకుండానే ఆయన చంపారు. ప్రియులారా, మనం ఈ వాక్య భాగంలో మనం ఎంతో చక్కగా మన పశ్చాత్తాపం, మారు మనస్సు గురించి మనము చూసుకున్నాం. కాబట్టి మన జీవితాలు మారాలి, మన జీవితాలు నమ్మాలి, విశ్వాసించాలి. మన జీవితాలు మారాలంటే దేవుని దగ్గర పశ్చాత్తాపడి మారు మనస్సు పొంది మారు మనస్సు తగిన ఫలాలు మనము ఫలిస్తే మరి దేవుడు మనల్ని ఎంత గొప్పగా నా భూమి మీద ఆశీర్వదిస్తాడండి. మరి నిత్య జీవాన్ని కూడా మరి అనుగ్రహిస్తాడు. మరి మారు మనస్సు పొందినప్పుడు ఏమవుతుంది అని ఒక్క వచనం మనం చూద్దాం. లూకాసు వార్త 15వ అధ్యాయం చూడండి. లూకాసు వార్త 15వ అధ్యాయము 7వ వచనం. అటువలే మారు మనస్సు అక్కరలేని 99 మంది నీతిమంతుల విషయమై కలుగు సంతోషము కంటే మారు మనస్సు పొందు ఒక పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషము కలుగును. మారు మనస్సు పొందితే ఒక పాప ఏం కలుగుతుందంటే పరలోకములో సంతోషము కలుగుతుంది. చూడండి, అక్కర్లేని 99 మంది నీతిమంతుల విషయమై కలుగు సంతోషం కంటే మారు మనస్సు పొందు ఒక్క పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషము కలుగుతుంది. మరి ఒక పాపి మారు మనసు పొందినప్పుడు ఏం కలుగుతుందంటే పరలోకంలో దూతలు ఎంతో సంతోషిస్తారట, పండగ చేసుకుంటారన్నమాట. ఎవరు మారు మనస్సు పొందిన నిజంగా పశ్చాత్తాపడి. కాబట్టి పరలోకంలోనే సంతోషం కలుగుతుంది. ఎంత గొప్ప ధన్యత చూడండి. మరి మారు మనస్సు పొందకపోతే ఏం జరుగుతుందో కూడా చూద్దాం. 13వ అధ్యాయం, లూకాసు వార్త 13వ అధ్యాయము 3వ వచనం చూడండి.
మారని మీతో చెప్పుచున్నాను, మీరు మారు మనసు పొందని ఎడల మీరందరూ అలాగే నశించురు. మారు మనసు పొందకపోతే ఏమైపోతారండి? నశించిపోతాం. ఇవన్నీ కూడా మనం గుర్తుపెట్టుకోవాలా. దేవుడిని అడగాల, దేవా విన్న వాక్యాన్ని హృదయంలో భద్రం చేయండి. మారు మనసు పొందకపోతే ఏమైపోతాం? పొందితే పరలోకంలో సంతోషం కలుగుతుంది, పొందకపోతే నశించిపోతాం. అలా నశించిపోకూడదనే మరి బాప్తిస్మ వచ్చి యోహాను తర్వాత యేసయ్య తర్వాత పౌలు గారు అందరూ కూడా మీరు మారు మనసు పొందండి అని ఆయన ప్రకటన చేసినట్లుగా మనము చూస్తున్నాము. కాబట్టి ప్రియులారా, మనము దేవుని యొక్క పిలుపును అందుకొని ఏమని మారు మనసు పొందండి, పశ్చాత్తాపడి మారు మనసు పొందండి, మారు మనసుకు తగిన ఫలములు ఫలించే అనే ఆ పిలుపుని అందుకొని మరి మన జీవితంలోని శుభ్రం చేసుకొని ఈ హృదయాన్ని ఏం చేయాలండి? శుభ్రం చేసుకోవాలా. అది పశ్చాత్తాపము మారు మనసుల ద్వారానే ఈ దేవుని ఆలయమైన ఈ హృదయము శుభ్రపడుతుంది. మరి చేసుకుని మరి దేవునికి ఇష్టమైన జీవితాన్ని మనందరం జీవించాలని దేవుని కోరి ప్రార్థించవచ్చు. దేవుడి వాక్యం దీవించి ఆశీర్వదించి తలను వచ్చినట్లయితే చిన్న ప్రార్థన చేస్తాం. దేవుని కృపాకనికరములు కలిగిన దేవ, మీ బంగారు పాదముల వందనములు